యమున అనే ఒక ఆమె వైజాగ్‌లోని మధురవాడ దగ్గర ఏదో హోటల్‌లో వర్క్ చేసుకుంటుంది. సో, ఆమె భార్య కృష్ణ అనే వ్యక్తి ఒక 9 ఏళ్ల క్రితం చనిపోయాడు. సో, బేసిక్‌గా వాళ్ళ ఫైనాన్షియల్ స్టేటస్ అంతంత మాత్రమే అవ్వడం వల్ల ఆమె చాలా కష్టపడుతుంది. కష్టపడి ఆహ్, డిఫరెంట్ హోటల్స్‌లో వర్క్ చేస్తా సో, ఆమె జీవనాధారం కొనసాగించుకుంటుంది. ఆమెకి ఒక 10 ఏళ్ల కొడుకు గూడా ఉన్నాడు. సో, బేసిక్‌గా ఇంకా ఆహ్, సపోర్ట్ లేని దాని వల్ల ఆమె ఒకటే కష్టపడుకుంటా ఉంది. సో, ఈమె ఫైనాన్షియల్ స్టేటస్ సరిగ్గా ఉండకపోవడంతో ఆమె చాలా స్ట్రగ్లింగ్ అవుతుంది. సో, దీన్ని గమనించిన దీనికి సంబంధించిన ఒక ముఠా ఆహ్, ఈమెని మదనపల్లికి తీసుకొచ్చారు. ఈ ర్యాకెట్‌లో మెయిన్‌గా ముగ్గురున్నారు బ్రో. సత్య అనేవాడు, పద్మ, నెక్స్ట్ వెంకటేశ్వర్లు అనేవాళ్ళు ముగ్గురు మిడిల్ మెన్‌గా ఉన్నారు ఈ ర్యాకెట్‌కి. సో, వీళ్ళేం చేశారంటే ఆమెకి మాయమాటలు చెప్పి ఫైనాన్షియల్‌గా నీకు హెల్ప్ చేస్తామని చెప్పి ఆమెకి మత్తుమందిచ్చి హాస్పిటల్‌కి తీసుకొచ్చేసారు. మదనపల్లి గ్లోబల్ హాస్పిటల్ అనే దీనికి తీసుకొనొచ్చేసారు. ఆమెకి ఒక కిడ్నీకి 7,00,000, 8,00,000 ఎంతో ఆఫర్ చేశారంట బ్రో. అది ఎగ్జాక్ట్‌గా అమౌంట్ ఎంతో తెలీదు. ఆమేమనుకునిందంటే ఒక కిడ్నీ పోతే ఇంకో కిడ్నీ ఉంటుంది కదా! సో, ఏ ప్రాబ్లమ్ ఉండదనుకోని ఆమె ఆపరేషన్‌కి ఓకే చెప్పింది. సో, బేసిక్‌గా ఆపరేషన్ స్టార్ట్ చేశారు. అది మధ్యలో ఫెయిల్ అయిందంట. సో, ఫెయిల్ అయ్యి ఆమెకి పారాలిసిస్ అటాక్ అవ్వడంతో ఆమె అక్కడికక్కడే డెత్ అయిపోయింది. సో, ఈ కేసుకు సంబంధించి ఆ గ్లోబల్ హాస్పిటల్ యాజమాన్యం ఏదైతే ఉన్నారో వాళ్ళు మదనపల్లి గవర్నమెంట్ హాస్పిటల్‌లో వాళ్ళు ఒక లీడ్ పొజిషన్‌లో ఉన్నారు. సో, వాళ్ళు ఏది చేసినా అడ్డుకునే ఇది లేకపోవడంతో ఈ కిడ్నీ రాకెట్ అనేది చాలా ఇన్నేళ్లు బాగా జరిగిందంట. గ్లోబల్ హాస్పిటల్ ఓనర్ అయిన ఆంజనేయులు ఆయన డీసీహెచ్ఎస్‌గా ఆయన ఒక మంచి పొజిషన్‌లో గవర్నమెంట్ హాస్పిటల్‌లో వర్క్ చేస్తున్నారు. ఆయన కొడుకు, కోడలు ఇది గ్లోబల్ హాస్పిటల్ రన్ చేస్తున్నారు. సో, మెయిన్ వీళ్ళందరూ కలిసి ఈ ర్యాకెట్‌ని కిడ్నీకి సంబంధించిన స్ స్కామ్ చేశారు ఇన్ని ఇయర్స్. సో, పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. సో, ఫర్దర్ ఇంకా ఇన్ఫర్మేషన్ బయటకొచ్చేదైతే ఉంది. దీంట్లో ఇంకా ఎవరెవరున్నారు. కొన్ని డయాగ్నోస్టిక్ సెంటర్స్ గూడా దీంట్లో ఇన్వాల్వ్ అయినట్లు ఇన్ఫర్మేషన్ వచ్చింది. సో, ఫర్దర్‌గా వాళ్ళు ప్రొసీడ్ అవుతున్నారు. దీనిపైన స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకోవాలనుకుంటూ ఈ ఈ దీనికి సంబంధించి మీరేమనుకుంటున్నారో కామెంట్ జేయండి. అలాగే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థాంక్ యూ.